భక్తి ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. వారిని అడిగి మన ధర్మ సందేహాలు నివృత్తి చేసుకుందాం. నమస్తే అండి. సూర్యోస్మేమ్మ. గురుగారు, పిల్లల్లో ఎంత చదివినా చదివింది గుర్తుండట్లేదు, మర్చిపోతున్నారు. ఎంత చదివినా ఎగ్జామ్స్ టైంకి గుర్తు రావట్లేదు, అంటే జ్ఞాపక శక్తి ఉండట్లేదు అనే కంప్లైంట్స్ ప్రతి ఒక్క పేరెంట్ నుండి వింటుంది. జ్ఞాపక శక్తి పెరగడానికి మనం ఎలాంటి పూజ చేయొచ్చా? ఏమైనా నియమాలు ఉన్నాయా? పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగడానికి మనం ఏం చేయొచ్చు? పిల్లలు అనగానే ఇప్పుడు ఈ ప్రశ్న పిల్లలు అడగరు, ఈ క్వశ్చన్ తల్లులు అడుగుతారు. మీరు మీ పిల్లల్ని పెంచే విధానంలో మార్పు చేసుకుంటే పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీరు ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో ఒక్కసారి చూసుకోండి. పిల్లలు గారాబం చేస్తున్నారని చెప్పేసి అని వాళ్ళకి ఏది పడితే అది పెట్టేయడం, ఎప్పుడు పడితే అప్పుడు పెట్టేయడం, అడుగుతున్నారు కదని సెల్ ఫోన్స్ ఇచ్చేయడం, దీనివల్ల వాళ్ళ జీవితాల్ని మీరే పాడు చేస్తున్నారు. మార్పు మీలో రావాలి. మంత్రాలు మీరు చదవాలి, పూజలు ఎక్కువ మీరు చేయాలి. మళ్ళీ తల్లులకే పెట్టారు గురుగారు. అమ్మ, ఇప్పుడు ఆ ప్రశ్న అడిగింది తల్లులే కదా. పిల్లలు ఎవరో సరిగా చదవలేకపోతున్న పరిస్థితి ఏంటని ఏ స్వామీజీ దగ్గరకో ఏ సిద్ధాంతి దగ్గరకో వెళ్ళి అడగరు. వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళ పెంపకం. పిల్లలు ప్రతిదాన్ని అమ్మ ఫాలో అవుతారు, నేర్చుకోరు. వాళ్ళు తల్లిదండ్రులని పిల్లలు ఫాలో అవుతారు. మన చిన్నగా ఉన్నప్పుడు ఇంత ఎడ్యుకేషన్స్ లేవు. చాలా తక్కువ ఎడ్యుకేషన్స్లో మెచ్యూరిటీ అధికంగా ఉండేది. ఇప్పుడు ఎవరైతే అంటే ఐఏఎస్ ఐపీఎస్లో 40s 60s ఉన్నారో వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో ఒక్కసారి చూడండి. ఇంత సబ్జెక్ట్స్ లేవు, ఇంత డీప్గా ఉండేది కాదు. ఎందుకని వాళ్ళు కలెక్టర్లు అయ్యారు, ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు, పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద ర్యాంక్స్లో ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ఉన్నటువంటి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయో అట్లా చదవలేదే. వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళే. అప్పుడెప్పుడు అబాకస్ లాంటి కోర్సులే లేవు. ఏమంటే ఎడ్యుకేషన్ ఏమైంది? పెరిగిపోయింది. దానికి తగ్గట్టు మన పిల్లలు ట్యూన్లో ఉంటే అదంతా ప్రెజర్ మీ మీద పడదు. అంటే పిల్లల్ని ఆ రేంజ్కి, ఆ రీచ్నెస్కి మనం తీసుకెళ్ళలేకపోతున్నాం. ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవ్వాలి. ఎడ్యుకేషన్ ఫ్రీక్వెన్సీకి మీ పిల్లల బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే వాళ్ళు చాలా హ్యాపీగా హెల్దీగా ఉంటారు. ఏది కూడా బట్టి పట్టాల్సిన అవసరం లేదు. చెప్తే వింటే గుర్తుండిపోద్ది నాలెడ్జ్ అనేది. అది లేదు అంటే ఇక్కడ అంటే మనం ఏదైతే తింటామో అది మనకి నాలెడ్జ్ కింద పరిణామం చెందుతుంది, వాక్ రూపంలో బయటకు వస్తుంది. మనం తిండి బాగాలేదు కాబట్టి పిల్లలు అలా తయారైపోతున్నారు. సరే, అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీ ఏదైతే ఉందో ఒక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి ఉన్నాం. ఫస్ట్ మీరు ఇమీడియట్గా మీ పిల్లల విషయంలో చేయాల్సింది సెల్ ఫోన్స్ని కట్ చేయండి. బ్లూ రేస్, సెల్ ఫోన్లోంచి వచ్చే రేడియేషన్ ఏదైతే ఉందో అది మీ పిల్లల కళ్ళ ద్వారా బ్రెయిన్ మీద ప్రభావం చూపించి ఆ బ్రెయిన్ కామ్ అయిపోతుంది. మనకి ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు కదా, ఐన్స్టీను ఇలాంటి పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు కదా, వాళ్ళ బ్రెయిన్కి మన బ్రెయిన్కి ఏంటి తేడా? వాళ్ళు పీపీఎంలో వాడతారు బ్రెయిన్ని. అంటే ఐన్స్టీన్ పెద్ద పెద్ద సైంటిస్టులే 0.5 రేంజ్లో వాడితే పెద్ద సైంటిస్ట్ అయిపోయాడు. అలాంటిది ఇప్పుడు మనం ఏ స్టైల్లో ఎంతలో ఉన్నాం, ఎంత వాడుతున్నాం, 0.0 పీపీఎంలో వాడుతున్నాం. కానీ అంటే అక్కడికి వెళ్ళటానికి అవకాశం ప్రతి వ్యక్తికి ఉంది, ప్రతి మనిషికి ఉంది. ఆడ మగ తేడా ఏమి లేదమ్మా. జెనెటికల్గా అంటే ఫస్ట్ ఎవరైతే జనరేషన్ తీసుకున్నారో వాళ్ళ నుంచి డిఎన్ఏ ఫార్మేషన్ అవుతూ వచ్చింది తప్ప ఎక్కడ బ్రేక్ అయ్యి కొత్తగా తయారు చేసిన వస్తువు కాదు మనం. అంటే బ్రెయిన్ అనేది ఉంది, దాంట్లో జ్ఞాపక శక్తి ఉంది, దాంట్లో ప్రతిదీ కూడా కోడ్ చేయబడి ఉంది. మీ లైఫ్ స్టైల్ మొత్తం దాంట్లో కోడ్ చేయబడి ఉంది. అంటే ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్కి ఉన్నటువంటి బ్రెయిన్లో ఎంత కెపాసిటీ ఉందో మీ బ్రెయిన్లోనూ అంత కెపాసిటీ ఉంది. కానీ మీరు ఏం చేయాలి? దాన్ని బయటకు తీయాలి. దాన్ని బయటకు తీయాలంటే ఏం చేయాలి? ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. సిస్టమ్, బాడీ 12 రకాల సిస్టమ్స్తో పనిచేస్తుంది. తెలుసా మీకు? మన శరీరం 12 రకాల సిస్టమ్స్తో పనిచేస్తుంది. సిస్టమ్ అంటే ఏంటి? వ్యవస్థ. డైజెషన్ సిస్టమ్, అరుగుదల అనేది ఒక వ్యవస్థ. యూరినేటరీ సిస్టమ్ అంటే కిడ్నీలు. నర్వస్ సిస్టమ్, నరాలు 72,000 మెరిడియన్స్. బయోమెట్రిక్ క్లాక్ అంటే ఏ సమయానికి లివర్ యాక్టివ్ అవ్వాలి, ఏ సమయానికి హార్ట్ యాక్టివ్ అవ్వాలి, ఏ సమయానికి లంగ్స్ పనిచేయాలి. దోమ వాలింది అని తెలియాలంటే బ్రెయిన్ పనిచేయాలి, సెన్సర్ ఉండాలి.
అప్పుడే దాన్ని మనం చంపగలుగుతాం. అవును. బయోమెట్రిక్ క్లాక్ ఉంటుంది, డిఎన్ఏ అని ఒక సిస్టమ్ ఉంటుంది, స్కిన్ అనేది ఒక సిస్టమ్, రెస్పిరేటరీ ఊపిరితిత్తులు అనేది ఒక సిస్టమ్, ఎండోక్రైన్ గ్లాండ్స్, ఎక్సోక్రైన్ గ్లాండ్స్, సర్క్యులేటరీ సిస్టమ్, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ సిస్టంలో పనిచేస్తూ ఉంటాయి. అంటే ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో మాత్రమే బ్రేక్ఫాస్ట్ చేయాలి. అప్పుడు డైజెషన్ సిస్టమ్ ఒక టైప్ ఆఫ్ ఇదిలో పనిచేస్తూ ఉంటుంది. ఓకే. మధ్యాహ్నం 12 to 1 గంట డైజెషన్ సిస్టమ్ ఒకలా పనిచేస్తుంది. ఈవినింగ్ 4:45 నుంచి 5:45 వరకు డైజెషన్ సిస్టమ్ ఒకలా పనిచేస్తుంది. తర్వాత డైజెషన్ సిస్టమ్ పనిచేయదు. 5:45 వరకు మాత్రమే, అంతే. తర్వాత పనిచేయదు అది. ఓకే. మీరు వేస్తారు 9 గంటలకి 10 గంటలకి బావర్చి బిర్యానీలు ఇవన్నీ వేస్తాం, అవి కేవలం మెల్ట్ చేసి పక్కన పెట్టేస్తుంటాయి. ఓకే. అది మీ బ్రెయిన్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఫస్ట్ బ్రెయిన్ స్టమక్ అమ్మ. అంటే మీ పిల్లలు జ్ఞాపక శక్తి పెరగాలంటే మీరు పెట్టే ఆహారంలో ఆ జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు బాగుండాలి. ఓకే. కాయగూరలై ఉండాలి, న్యాచురల్గా ఉండాలి. మాంసాహారాన్ని అధికంగా డస్ట్బిన్లో వేసేస్తూ ఉంటే స్టమక్ క్లోజ్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు కాబట్టి ఈ బ్రెయిన్ జ్ఞాపక శక్తి కోల్పోతుంది, మందగిస్తుంది. సరే, ఇప్పటి వరకు మనకు తెలియకో చాలా ఇబ్బంది పడిపోయాం, తప్పులు చేసేసాం. ఇక్కడ మనం బాగు చేయాల్సింది ఏంటి? డైజెషన్ సిస్టమ్. ఇక్కడ అంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్ అనేది ఈ డైజెషన్ సిస్టమ్ సరిగా పని చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే. బ్రెయిన్ పవర్ని అద్భుతంగా పెంచుతుంది, మూలాధారాన్ని యాక్టివ్ చేస్తుంది. అంటే ఎడ్యుకేషన్లో బాగుండాలి అంటే మూలాధారం బాగుండాలి. మూలాధారం బాగుంటే వెన్నెముక కింద మూలలో ఉండేటువంటి చక్రం, ఫస్ట్ చక్రం మూలాధారం. మూలాధారం నుంచి శక్తి వెన్నెముక ద్వారా బ్రెయిన్లోకి వెళ్ళి జ్ఞాపక శక్తిని పెంచుద్ది. ఓకే. లైఫ్ సర్వైవల్ అంతా మూలాధారంలో ఉంటుంది. యాక్టివిటీ, ఎఫోర్టు, సక్సెస్, ప్రాస్పెరిటీ ఇవన్నీ కూడా మూలాధారంలో ఉంటాయి. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం ద్వారా మూలాధారం యాక్టివ్ అయ్యి బ్రెయిన్కి పవర్ వెళ్ళి జ్ఞాపక శక్తి బాగుంటుంది, చదువు బాగుంటుంది. అంటే హైపర్ యాక్టివ్ పిల్లలు ఉంటారు, వీళ్ళందరికీ హైపర్ యాక్టివ్ ఉంటే దాన్ని తగ్గిస్తుంది, లో యాక్టివ్ ఉంటే ఇంక్రీజ్ చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది. ఇక్కడ ఆహార నియమాలు సమయపాలన చేయగలిగితే మీ పిల్లలు అద్భుతంగా చదవగలుగుతారు. అంటే మీరు 5:45 అని చెప్పారు, అంటే తర్వాత డిన్నర్ చేయొద్దు, అంతకుముందే డిన్నర్ క్లోజ్ చేయాలని చెప్తున్నారు. కానీ పడుకునేసరికి ఏదో అర్ధరాత్రి 12 అట్లా అవుద్ది కదా, ఈలోగా ఆకలి అంటారు కదండి పిల్లలు. ఎందుకు 12 గంటల వరకు మేలుకు నుండి మీరు ఏం చేస్తున్నారు? 12 గంటల వరకు మీరు మేలుకుని ఏం చేస్తున్నారమ్మా? ఒక్కసారి ఆలోచించండి. సెల్ ఫోన్ చుట్టూ, లేకపోతే అవి కాదు ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుతున్నారు పిల్లలు, అంతేనా? అర్ధరాత్రి చదవడం తప్పమ్మా. సిస్టమ్ని పడుకోబెట్టాలి. ఫోన్ చూస్తేనే చాలాసేపు టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ కూర్చుంటున్నాం, టైం వేస్ట్ చేస్తున్నారు. ఇక మీరు అలా వేస్ట్ చేసుకుంటున్నప్పుడు మనం ఏం చేయలేం. వ్యవస్థను మార్చుకోకపోతే మీ వ్యవస్థ, సిస్టమ్, లైఫ్ స్టైల్ డిసీజెస్ అని ఉంటాయి. ఏది ఇన్సోమేనియా వచ్చేస్తుంది. అంటే 9 గంటలకు పడుకోవడం అలవాటు, మెదడుకి రెస్ట్ ఇచ్చేస్తుంది. మీరు అలా మెలకుగా ఉండడం అలవాటు అయిపోయింది. వెళ్ళగా వాళ్ళకి ఇన్సోమేనియా అని ఒక వ్యాధి వస్తుంది, నిద్రలేమితో పాటు ఊరుకోదు, అది యాంగ్జైటీ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది. తర్వాత ఏం చేస్తారు? సూసైడ్ చేసుకుంటారు. ఇప్పుడున్న చిన్న పిల్లలు సూసైడ్ చేసుకోవడానికి రీజన్ ఇది ఒకటి అయి ఉండొచ్చు. 100% ఇది ఒకటే ఉండొచ్చు కదా. ఇదే ఓకే. లైఫ్ స్టైల్ డిసీజెస్లో సూసైడ్ ఒకటి. మీరు లైఫ్ స్టైల్ మార్చుకోండి. మీరు ఎందుకు మార్చుకోలేరు? 12 గంటల వరకు ఏం సాధిస్తున్నారు? సెల్ ఫోన్ చూడకపోతే నష్టమా? ఇప్పుడు నిజంగా రేపు ఎగ్జామ్ ఉంది, 9 గంటలకు శుభ్రంగా గ్లాసుడు పాలు తాగేసి పడుకోండి. తెల్లవారుజామున 3 గంటలకు లేకండి, మీ బ్రెయిన్ అద్భుతంగా పనిచేస్తుంది. అర్ధరాత్రి 12 గంటల వరకు 1 గంటల వరకు తెల్లారే వరకు చదివేసిన పొద్దుట నిద్రమత్తురు తప్ప మీకు ఏమీ రాదు. శుభ్రంగా దాల్చిన చెక్క పొడేసుకుని, మంచి బెల్లం వేసుకుని, లేకపోతే తేనె వేసుకుని పాలు తాగండి. 9 గంటలకు మీ పిల్లల్ని పడుకోబెట్టండి. ఇంకా ముందే పడుకోబెట్టాలి, పిల్లలకి పని ఏముంటుంది. 8 గంటలకే పడుకోబెట్టండి, 3 గంటలకు నిద్ర లేపండి. ఎందుకు ర్యాంక్స్ సాధించడం చూద్దాం. మీరు ఒకటే ఆలోచిస్తున్నారు అంటే మెలకుగా ఉండడం వల్ల బాడీ హీట్ చేస్తుంది. బాడీ హీట్ చేస్తే స్వాదిష్టాన చక్రం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. స్వాదిష్టాన చక్రంలో సరస్వతి ఉంటుంది. స్వాదిష్టాన చక్రం బాగుంటేనే చదువు బాగుంటుంది. స్వాదిష్టాన చక్రం బాగుంటేనే మనిషి ఆహార్యం బాగుంటుంది. స్వాదిష్టాన చక్రం బాగుంటేనే మనిషి స్పీచ్ బాగుంటుంది. అంటే వేడి చేసింది అంటారు కదా, అవును. ఎక్కువసేపు నిద్రపోకపోతే నైట్ అంతా మేల్కొని ఉంటే మరణాడు యూరిన్ ఎల్లోగా వస్తుంది. అంటే అది స్వాదిష్టాన చక్రం మీద ప్రభావాన్ని చూపించింది కాబట్టి
గొంతు బొంగురు పోద్ది వేడి చేస్తే. సెక్సువల్ ఆర్గాన్ స్వాదిష్టాన చక్రం అంటే సెక్స్ చక్ర, అది విశుద్ధి చక్రం మీద ప్రభావాన్ని చూపించి చిరాకుగా మాట్లాడడం, కోప్పడడం, ద్వేషించడం, పౌరుషంగా మాట్లాడేవన్నీ స్వాదిష్టాన చక్రం చెడిపోవటం వల్ల విశుద్ధిలోంచి అపరిశుద్ధమైనటువంటి మాటలు వస్తాయి. ఓకే, ఇంత ఇంటర్లింక్ ఉంది. త్వరగా పడుకుంటే స్వాదిష్టాన చక్రం రెస్ట్ తీసుకుంటుంది, యూరిన్ రెగ్యులర్గా ఎలా రావాలో అలా వస్తుంది, స్పీచ్ బాగుంటుంది, సిస్టమ్ మొత్తం కంట్రోల్లో ఉంటుంది అంటున్నారు. మీ పిల్లల్ని బాగు చేసుకోవాలంటే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే త్వరగా పడుకోబెట్టిన. హాస్టల్స్లో కూడా అంతే, వాళ్ళు తెల్లవారుజామునే లేపుతారు, నైట్ త్వరగానే పడుకోబెట్టేస్తారు. హాస్టల్లో సిస్టమేటిక్గానే ఉంటుంది. కాకపోతే పిల్లలు ఇంట్లో పాడైపోయి అక్కడికి వెళ్ళారు కాబట్టి ఆ ధ్యాసలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు. సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు తల్లులు చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళకి బూడిద గుమ్మడికాయ రసం ఇవ్వండి, చలువ చేస్తుంది. ఈ బూడిద గుమ్మడికాయ రసం అంటే ఎప్పుడు తాగాలి, దానికి నియమం ఉంటుందా? ఉంటుందమ్మా. బిఫోర్ ఫుడ్, టిఫిన్ తినడానికి కానీ భోజనం తినడానికి కానీ మనకు వచ్చే టైం 2-3 రోజులు సెలవులతో వస్తారు వాళ్ళు. ఉదయం మధ్యాహ్నం కూడా 100 గ్రామ్స్ బూడిద గుమ్మడికాయ, చిన్న అల్లం ముక్క, తొక్క తీయకూడదమ్మా. బూడిద గుమ్మడికాయ తొక్కతో సహా జ్యూస్ చేయాలి. అంటే చక్కగా కడిగి ముక్కలు చేయాలి అంతే. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని చిన్న అల్లం ముక్క యాడ్ చేసి పల్చటి మజ్జిగ వేసి జ్యూస్ చేయండి. బాగా వడకట్టండి, గింజలతో సహా వడకట్టేయండి. జ్యూస్ అయితే మొత్తం చేసేయాలి హోల్. మిరియాల పొడి వేసుకోండి, టేస్ట్ కోసం ఉప్పు, కల్లుప్పు వేసుకోండి, ఇవ్వండి. ఒక 1/2 అవర్ 45 మినిట్స్ ఆగిన తర్వాత టిఫిన్ పెట్టండి. మధ్యాహ్నం భోజనానికి అరగంట ముందు మళ్ళీ సేమ్. అరుగుదలను విపరీతంగా పెంచుద్ది, గ్యాస్ట్రిక్ని అద్భుతంగా తగ్గిస్తుంది, క్యాన్సర్ని కూడా తగ్గించేస్తుంది బూడిద గుమ్మడికాయ. ఓకే, మీ సిస్టమ్ బాగుంటుంది, బ్రెయిన్కి పవర్ పెరుగుద్ది, జ్ఞాపక శక్తి పెరుగుద్ది. వాళ్ళలో కొంతమంది భయంతో ఉంటారు, భయపడుతూ ఉంటారు, భయం పూర్తిగా పోద్ది. ఏదో ఒక ఫోబియా, చదువుకున్న స్కూల్ అసలు దేనికి భయపడరమ్మా, యాక్టివ్గా ఉంటారు, హెల్దీగా ఉంటారు, చాలా బాగుంటారు. సృష్టిలో అత్యంత శక్తివంతమైన పదార్థం వెజిటేబుల్ కాయగూరలో బూడిద గుమ్మడికాయ ఒకటి. ఓకే, మొట్టమొదటిది బూడిద గుమ్మడికాయ. ఎందుకంటే తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, మనం తర్వాత మిగతా ఎపిసోడ్స్లో మాట్లాడచ్చు. బూడిద గుమ్మడికాయ అయితే చలువ చేస్తుంది, స్పీచ్ బాగుంటుంది, అగ్రెసివ్గా, కోపంగా, చిరాగ్గా ఉండవు, ద్వేషంతో ఉండదు, బాగుంటారు. ఇప్పుడు కొంతమంది పిల్లలు బయటకు వెళ్ళి తప్పులు చేస్తున్నారు, కొడుకు ఏమి వెంట పెట్టుకొస్తాడో, ఏ గొడవలు తెస్తాడో అని భయపడుతూ ఉంటారు. అలాంటి భయాలే ఉండవు. అలాగే ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు, వాళ్ళకి ఆడపిల్లలనే కాదు, ఎడ్యుకేషన్లో ఉన్న ప్రతి పిల్లలకి ఆదిత్య హృదయం వచ్చి ఉండాలి. మీరు చదవడానికి ముందు ఆదిత్య హృదయం ఒక్కసారి చదివేసి మీరు మిగతా పాఠాలు చదువుకోండి, విద్యలో మీరు సక్సెస్ అవుతారు. సక్సెస్ కావాలి అనుకుంటే ఆదిత్య హృదయం మీ దగ్గర ఉండాలి. ఓకే, మీ జీవితాల్ని మార్చేస్తుందమ్మా ఆదిత్య హృదయం. మీరు ఎక్కడుంటే అక్కడ, విద్యలో ఉంటే విద్యలో సక్సెస్, ఉద్యోగంలో ఉంటే ఉద్యోగంలో సక్సెస్. ఇప్పుడు ఈ ప్రొఫెషన్ ఏదైతే యాంకరింగ్ ఉందో దీంట్లో సక్సెస్, సినిమా ఫీల్డ్లో ఉంటే యాక్టర్స్గా సక్సెస్. సక్సెస్ అనేది మాట ఎక్కడ వినబడితే అక్కడ అది ఉంటుంది. ఆదిత్య ఉదయం ఉంటే సక్సెస్ అనేది మీరు చూస్తూనే ఉంటారు, ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఎడ్యుకేషన్కి అవసరం. మీరు ఐఏఎస్, ఐపీఎస్, వీటన్నిటిలోనూ రవి బలం ఎక్కువ అవసరం. ఎడ్యుకేషన్లో ఆరోగ్యం, ఐశ్వర్యం రెండుని ఇవ్వగలిగిన శక్తి ఆదిత్య హృదయానికి ఉంది, బూడిద గుమ్మడికాయకు ఉంది. రవి బలం అంటే మనం ఆదివారం నియమం పాటించాలి కంపల్సరీ. ఆదివారం నియమం పిల్లలకి నేర్పండి. కొంతమంది అంటే ఇప్పుడు హాస్టల్స్లో, హై స్కూల్స్ హాస్టల్స్లో ఉన్నారు, వాళ్ళకి దయచేసి ఆ హాస్టల్స్ యాజమాన్యానికి చెప్తున్నాను దీని ద్వారా, ఆదివారం మాంసం పెట్టడం మానేయండి, వేరే రోజు పెట్టండి. మీరు గుడ్డు పెడతారా, చికెన్ పెడతారా, మటన్ పెడతారు, వేరే రోజు పెట్టండి. అలా తినేవాళ్ళు కొంతమంది ఉంటారు, తినని వాళ్ళు ఉంటారు. తినేవాళ్ళకి పెట్టేటప్పుడు మాత్రం దయచేసి ఆదివారం మానేసి ఏ బుధవారము, మంగళవారము మీ ఇష్టం ఎప్పుడు పెట్టినా తప్పలేదు. అంటే ఆ పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలి కాబట్టి మనం కోరుకుంటున్నాం. ఒకటి జ్ఞాపక శక్తి పెరగాలి అంటే ఆదివారం నియమం ఖచ్చితంగా పాటించాలి. కంపల్సరీ. పిల్లలు గుంజిళ్ళు తీయాలమ్మా, అది పనిష్మెంట్ కాదు, బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది. దాన్ని ఫారిన్ కంట్రీస్లో సూపర్ బ్రెయిన్ యోగా అని స్కూల్కి వెళ్ళిన వెంటనే పిల్లలతో గుంజిళ్ళు తీయించి క్లాస్ రూమ్స్కి పంపిస్తున్నారు. ఇప్పుడు మొదలైంది అది. అవును, సూపర్ బ్రెయిన్ యోగా, గుంజిళ్ళు తీయటం అనేది. మన ఎడమ చేతి బొటన వేలు కుడి చెవి మీద ఇలా పట్టుకోవాలి. అంటే గుంజిళ్ళు అంటే ఇలా తీస్తాం మనం, ఇది కాదు, ఇలా పట్టుకోవాలి. ఈ బొటన వేలు ఇక్కడ ఉండాలి, ఈ చెవిని కిందకి పుల్ చేయాలి, లాగాలి. మళ్ళీ పైన కుడి చేయి ఉండాలి, దీన్ని ఇలా కిందకి పుల్ చేయాలి. శ్వాసను నెమ్మదిగా తీసుకుంటూ కూర్చోవాలి, నెమ్మదిగా వదులుతూ పైకి లేవాలి. దీన్ని సూపర్ బ్రెయిన్ యోగా అంటారు. మీ బ్రెయిన్స్ అద్భుతంగా పనిచేస్తాయి పిల్లలకి. పిల్లలకి చాలా అవసరం. గుంజలు తీయడం అంటే ఒక పనిష్మెంట్ లాగా అనుకుంటున్నాం. ఆ పనిష్మెంట్ కాదు, మూలాధారాన్ని యాక్టివ్ చేయటం. అందుకే మనం గుడికి వెళ్ళినప్పుడు గణపతి దగ్గర గుంజలు తీస్తారు. గణపతి అంటే నాలెడ్జ్,
స్పీచ్. అవును. కాబట్టి అక్కడే గుంజులు పెట్టారు, మిగతా ఇంకెక్కడ పెట్టలే. ఆ, లక్ష్మీదేవి దగ్గర పెట్టలేదు, శివుడి దగ్గర పెట్టలేదు, ఎక్కడ పెట్టలేదు. గణపతి దగ్గర ఎందుకు పెట్టారంటే ఆయన నాలెడ్జ్, జ్ఞానం. అవును. గణపతి జ్ఞానాన్ని ఇస్తాడు. మీరు ఏ పూజ చేయాలన్నా ముందు గణపతి పూజ చేయాలి. కరెక్ట్. జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి ఆయన దగ్గరే దానికి లింక్ పెట్టి పెట్టారు, మూలాధారం యాక్టివ్ అవుతుంది. లక్ష్మీ గణపతి అని కూడా అంటారు, అంటే అక్కడే మూలాధారంలోనే లక్ష్మి కూడా ఉంది. ఇంత ఇంటర్లింక్ ఉంది కాబట్టి స్కూల్కి వెళ్తే అది పనిష్మెంట్ అని మనం అపోహపడుతున్నాం, కానీ అది పనిష్మెంట్ కాదు, ఎడ్యుకేషన్. ఓకే. చదువులో వెనకబడుతున్న పిల్లలందరి చేత తల్లిదండ్రులు కానీ స్కూల్స్లో కానీ హాస్టల్స్లో కానీ యాజమాన్యం చేయాల్సింది ఏంటంటే స్టడీస్ స్టార్ట్ చేయడానికి ముందు గుంజిళ్ళు తీయించి పిల్లల్ని కూర్చోబెట్టండి. టాపర్స్, ర్యాంకర్స్ని మనం చూస్తాం. ఓ, సో ఇంత ఉంది మనకు తెలియదు. హిందూ ధర్మం అమ్మ, మన భారతదేశంలో పుట్టినందుకు చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేద సమూహ శర్మ లాంటి ఆధ్యాత్మికవేత్తలు నడయాడినటువంటి, ఆదిశంకరాచార్యులు నడినటువంటి పుణ్యభూమి మనది. మనకి ప్రతిదీ అవసరమైన దాన్ని మనకి శాస్త్రంలో చొప్పించి మనకి అలవాటు చేసి వెళ్ళిపోయారు వాళ్ళంతా. పాటించట్లేదు కాబట్టి ఇబ్బంది పడుతున్నాం. పాటించాలి, ఆచరించండి, ఆరోగ్యవంతులు కండి, ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి, ఆచరించండి, ఆనందంగా జీవించండి. సో తప్పకుండా గురుగారు, ఈ రోజు నుండి పిల్లలకు ఇవన్నీ అలవాటు చేస్తాం. ఆదిత్య హృదయం ఖచ్చితంగా నేర్పించాలి, ఆదివారం నియమం పాటించాలి, గుమ్మడికాయ జ్యూస్ ఖచ్చితంగా తాగించాలి, తొందరగా పడుకునే విధంగా పిల్లల్ని అలవాటు చేయాలి. డిన్నర్ బిఫోర్ 6కి ముందే డిన్నర్ కంప్లీట్ అయ్యేలాగా చూడాలి. పడుకుంటప్పుడు వేడి పాలు, కాస్త బెల్లం, మిరియాల పొడి వేసి కంపల్సరీ నైట్ కంపల్సరీ పాలల్లో మిరియాలు వేసుకుని తాగాలమ్మా. మనకి పచ్చిమిర్చి అనేది దౌర్భాగ్యం. పచ్చిమిర్చి వాడకూడదు. మనం ఇంతకు ముందంతా వాడేదంతా మిరియాలు. ఇప్పుడు కుదరట్లేదు కాబట్టి నైట్ పడుకునేటప్పుడు కనీసం మిరియాల పాలు, ఉదయం లేచిన వెంటనే పసుపు వేసినటువంటి పాలు, పొద్దున్న పసుపు వేసిన పాలు, నైట్ పడుకునేటప్పుడు మిరియాల పాలు మీ పిల్లలకి ఇవ్వండి. మీ పిల్లల జీవితాల్లో మార్పును గమనించండి. ధన్యవాదాలు గురుగారు, మంచి మంచి టిప్స్ ఇచ్చారు. కనీసం ఈ రోజు నుండి ఈ ఫాలో అయితేనైనా చూడాలి ఇలాంటి మార్పులు వస్తాయి పిల్లల్లో కూడా. అంటే తల్లిదండ్రులకి ముఖ్యంగా ఇవి చెప్పాల్సినవి. అంటే మీరు అన్నట్టు పిల్లలే డైరెక్ట్గా మేము ఏం చేయాలని అడగరు, తల్లిదండ్రులు గమనించుకొని అడుగుతారు, వాళ్ళు ఆలోచిస్తుంటారు, అయ్యో మా పిల్లలు ఇలా అవుతున్నారే అని. సో వాళ్ళందరికీ మంచి మంచి టిప్స్ చెప్పారు. ఇలాంటి టిప్స్ ఇంకా మీ దగ్గర చాలా ఉన్నాయి, నాకు అర్థమవుతుంది. ఒక్కొక్కటిగా మేము అడిగి తెలుసుకున్నాం, తప్పకుండా ప్రయత్నం చేద్దాం. సో ఈ రోజు నుండైనా మన పిల్లలకి గురువుగారు చెప్పినట్టుగా ఆదిత్య హృదయం అలవాటు చేద్దాం. ఆదివారం నియమం మనం పాటించడంతో పాటు పిల్లలు కూడా పాటించే విధంగా మనం ప్రోత్సహిద్దాం. పిల్లలు ఖచ్చితంగా అంటే జ్ఞాపక శక్తి పెంచుకునే విధంగా గురువుగారు చెప్పిన నియమాలన్నీ మనం పాటిస్తూ మన కుటుంబ సభ్యులకు, మన స్నేహితులకు ఈ వీడియోని షేర్ చేద్దాం. సో ఇలాంటి సందేహాలు ఇంకా ఎన్నో మనం గురువుగారిని అడిగి తెలుసుకుందాము. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా గురువుగారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీ కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో, స్నేహితులతో షేర్ చేసుకోండి.